మరి ఈరోజు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి విభిన్న సాహిత్య ప్రక్రియలలో విమర్శ అనేటువంటిది ఇక్కడ సమాజంలో చూసుకున్నా సరే, ఇంట్లో చూసుకున్నా సరే, ఈ విశ్వంలో ఎక్కడ చూసుకున్నా సరే కానీ విమర్శ అనగానే ఫస్ట్ మెదడులో కలిగేది ఏంటంటే నెగిటివ్ అభిప్రాయం అనేటువంటిది కలుగుతున్నటువంటిది. అది యూనివర్సిటీ ప్రొఫెసర్ స్థాయి నుండి పాఠశాల స్థాయిలో విద్యను నేర్చుకున్నటువంటి వ్యక్తుల వరకు ముఖ్యంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే చదువుకున్నటువంటి వారే నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. చదువుకుని వాళ్ళు దాంట్లో ఇంతో అంతో ఏం చెప్తుండో విందంతి అనేటువంటి ఆలోచన ఉంది, కానీ చదివిన వాళ్ళు ముందే నిర్ధారిస్తున్నారు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని. ఇట విమర్శకుడు చెప్తున్నటువంటి విషయాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. అది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి దీనికి పరిశీలన శక్తి ఎక్కువగా ఉండాలి రాసేటువంటి విమర్శకుడికి. మొదటి లక్షణం ఏంటంటే ఏ విషయాన్ని, ఏ సాహిత్య ప్రక్రియనైనా మనం విమర్శిస్తున్నామా అని అన్నట్లయితే అంటే దాంట్లో బలహీనత ఏముంది, దాంట్లో బలం ఏముంది అనేటువంటి విషయం నువ్వు పరిశీలించాలి. ఆ పరిశీలించాలంటే మొదటగా మనం చేయాల్సినటువంటి పని అధ్యయనం చేయాలి. అది ఏ వ్యక్తినైనా సరే, ఏ రంగంలోనైనా సరే, ఏ ప్రక్రియలోనైనా సరే. మరి రెండవ విషయము, సినేరా గారు చెప్పారు ఒక మాట విమర్శ విషయంలో, కప్పి ఉంచితే కవిత్వం, విప్పితే విమర్శ. మరి నేను ఇట్లనే ఈ విమర్శించడం అనేటువంటిది ముఖ్యంగా నాకు ఎలా అలవాటైందని అంటే మన ఇంట్లోనే అలవాటైంది. బిడ్డ నువ్వు ఒకసారి ఇది ఎట్లుందో చెప్పు, ఇది ఎట్లా మంచిగా ఉంటుంది, ఎట్లా మంచి అంటే దీన్ని ఇంకెట్లా చేస్తే బాగుంటుంది. ఈ మూడు కోణాలు కూడా విమర్శకుడికి ప్రధాన లక్షణాలు. ఏంది, ఎట్లా ఉంది, ఎట్లుంటే బాగుంటుంది, మనం ఇప్పుడు ఏం చేద్దాం. అది ఏ ప్రక్రియ కానీ, ఏ జీవితంలో ఏ సంఘటనను తీసుకున్నా కానీ ఇది చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని. ఈ మూడు ఆలోచనలు లేకపోవడం వల్లనే విమర్శకుడిని ఎలా చూస్తున్నారని అంటే వీడు పందితో సమానము. పంది ఏం చేస్తుంది, పంది తింటది, చెడుని తింటది, అంతే. ఆ పంది యొక్క లక్ష్యాన్ని కూడా ఈ విమర్శకుడు ఈ సమాజాన్ని గుర్తించేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. నేను ఈ మధ్యలో ధరణివాస శతకం అనేటువంటిది శీర్షిక పైన, అంటే ఆ శతకం పైన నేను కొంచెం విమర్శ చేసిన. ఆయన ఎవరో కాదు, నా మిత్రుడు, నా సహచరుడు, నా సహోద్యోగి మండల గురునాథం అని ధరణివాస శతకం అని ఈ ప్రస్తుత కాలంలో రాశాడు. నేను దానికి హృదయపూర్వకంగా అభినందించాను. అన్న, ఈ 40 సంవత్సరాల లోపు నువ్వు ఒక శతకాన్ని ఆ వేమనలాగా ఆటవీధిలో రాసినవన్నా, కానీ శీర్షిక మాత్రం బాగా నచ్చిందన్న. ఎందుకంటే ఈ ధరణి పైన ధరణివాస శతకం, ధర్మం మెరిగి చూడు అనేటువంటిది మకుటం ఉంది. అంటే నువ్వు ప్రతిదీ శీర్షికకు తగ్గట్టు మంచిగా అనిపించింది, కానీ ఏం చేసినావని అంటే శతక కవులు అందరు చేసినటువంటి ప్రాచీన శతక కవులు చేసినటువంటిది అమ్మమ్మ మీద రాసినావు, గురువు మీద రాసినావు, భక్తి మీద రాసినావు. ఈ మూడు అంశాలనే కేంద్రీకృతంగా చేసి నువ్వు 100 పద్యాలు రాసినావు. ఇది నీకు శతకకర్తగా కేవలం సంఖ్యాపరంగానే వచ్చిందన్న. కానీ సమకాలీన సమస్యలను చూసినట్లయితే సమకాలీన సమాజానికి నువ్వు ఇచ్చేటువంటి సందేశం ఏందన్నా? ఇప్పుడు గురువు గురించి, అమ్మ గురించి అనేక మంది చెప్పారు, అనేక విభిన్న ప్రక్రియలలో. అంటే నువ్వు ఇది రాయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే సమాజానికి సందేశం ఏమిచ్చావు? అంటే సమాజాన్ని చైతన్యపరచాలనుకున్నావా, లేకుంటే నీలో ఉన్నటువంటి భావాన్ని తెలియజేయాలనుకున్నావా అనేటువంటిది ఇది మాటల సంఘర్షణలో రూపంలోనే విమర్శించడం జరిగింది. దాని తర్వాత నేను రాస్తానన్నా అంటే, తమ్మి నువ్వు మొత్తం నా బలాలు చెప్పలే తమ్మి, నువ్వు మొత్తం నా బలహీనతలు చెప్పినావు, నువ్వు రాయకుంటేనే మంచిది తమ్మి అని అన్నాడు.
మరి అన్న మంచిగుండే, ఏంది నువ్వు చేసేటువంటి కార్యక్రమంలో అమ్మని, గురువుని, దైవాన్ని గుర్తించుకున్నావు, మంచిగుంది, ఇది అందరు చెప్పినటువంటి మాటనే. కానీ సమకాలీన సమాజంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ప్లస్ ముఖ్యంగా యువత ఏ సమస్యలు ఎదుర్కొంటుంది, ప్రధానమైనటువంటి ఆ సమస్యల నుంచి బయటపడాలని అంటే ఏం చేయాలన్నా వాళ్ళకు ఒక సందేశంగా, ఒక వ్యాసం కానీ, ఒక కవిత కానీ ఈ శతకాలలో ఇప్పుడు చదివేటట్టు లేరు, ఆ పరిజ్ఞానం కూడా లేదు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలని నిర్మోహమాటంగా చెప్తే ఆయన ముఖం చిన్నగా అయింది. అంటే విమర్శకుడు ఏది మంచి ఏది చేయడు అనేటువంటిది నిగ్గచ్చిగా చెప్పే ధైర్యం ఉండాలి విమర్శకుడికి. అంటే ఒకటి పరిశీలన శక్తి, రెండు అధ్యయనము, మూడవది ధైర్యము ఉండాలి. ఈ మూడు ఉన్నట్లయితే మరి ఇంకొక మనిషి, నాలుగవది నిజాయితీ ఉండాలి. నిజాయితీ అనేటువంటిది విషయం చెప్తున్నంటే భజనలు చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది అయినారు, మనకంటే ఎక్కువ చదివినలు ఉంటే, ప్రొఫెసర్లు ఇట్లా ఉంటే మరి భజనలు చేసుకుంటా పేరుకు మాత్రం మరి నేను వ్యక్తిని చెప్పను కానీ పేరుకు బీసీవాది, చేసేదేమో చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మరి చెప్తున్నదే నువ్వు ఆ స్థాయిలో చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు, మరి చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు చెప్పడం అది నలుగురికి విశ్వశ్రేయస్సును కోరే విధంగా ఉండాలి. కానీ నీవు చెప్పుకుంటా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే అది ఎంత ఇబ్బట్టిగా ఉంటుంది నువ్వు ఆ స్థాయిలో ఉండి. కాబట్టి ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఇది ఏంటి అని అంటే నిజాయితీ. అంటే ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండాలి? ఇక వ్యక్తిత్వం, విమర్శకుడి యొక్క వ్యక్తిత్వం గురించి నేను చెప్తున్నాను. విమర్శకుడని 4 పేజీలు రాసి సమీక్ష రాసి నేను విమర్శకుడిని స్టేజ్ మీద చెప్పుకుంటే కాని పని. ఆయన చేసేది ఒకటే ఉండాలి, చెప్పేది ఒకటే ఉండాలి, రాసేది ఒకటే ఉండాలి. అది విమర్శకుడి యొక్క ముఖ్య లక్షణం. అంటే ఇక మరి ఇక ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ గిరీశం గారు. ఒక మాట